పుదీనా పచ్చడి విత్ లెమన్ తోటి ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ పుదీనాని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నా. ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి కొద్దిగా ఎండుమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న పుదీనా వేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని పెట్టుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. దీని ఇంకా చల్లార్చిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. చల్లగా అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ఫుల్ నిమ్మరసం, ఒక నిమ్మకాయ, ఒక ఫుల్ నిమ్మకాయది రసం మిక్సీ పట్టుకుందాం. ఇంకా ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. ఇంకా దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుకి ప్యాన్ తీసేసుకొని ఆయిల్ వేసి వేడి చేసుకుంటున్నాను. ఇది పల్లి నూనె. దీంట్లోకి ఆవాలు జీలకర్ర ఫస్ట్, ఆవాలు జీలకర్ర చిట్పటన్నాక ఎండుమిర్చి కరివేపాకు, అండ్ దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం. ఇది అయిపోయింది, ఫ్రై అయిపోయినాయి. తీసుకొచ్చి తాలింపులో పచ్చడిలో తాలింపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువనే ఉంటే కొద్దిగా టేస్టీగా ఉంటుంది. ఇంగువ ఉంటే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. అంతే, ఎమ్మి పుదీనా పచ్చడి విత్ లెమన్. చింతపండు బదులు లెమన్ వేసుకున్నాం. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా మంచిగా కలిపేసుకున్నాం. అంతే, ఎమ్మి పుదీనా పచ్చడి ఈజ్ రెడీ. ఈ రైస్లోకి బాగానే ఉంటుంది. దోశ, ఇడ్లీ, పొంగల్ వీటన్నిటికీ బాగుంటుంది.